మనం ప్రాక్టీస్ చేస్తున్నటువంటి సైకాలజీ మరియు సోషల్‌కి సంబంధించినటువంటి బిట్స్ మీకు చాలా ఉపయోగపడుతున్నాయని మీరు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో, ఈరోజు మనం నైన్త్ క్లాస్‌కు సంబంధించినటువంటి 17థ్ లెసన్ నుంచి 22nd లెసన్ వరకు ఉన్నటువంటి లెసన్స్ పైన ముఖ్యమైనటువంటి బిట్లను తీసుకొని ప్రాక్టీస్ చేద్దాం. సో, క్వెషన్ నంబర్ 1 తీసుకుంటే ఇక్కడ ఒక వ్యక్తికి ఒకే ఓటు, ఒకే విలువ అనే భావనను ఏది నొక్కి చెబుతుంది? రాజరికం, ప్రజాస్వామ్యం, సర్వాధికార పాలన అంటే నియంతృత్వం, అల్పజన పాలన. సో ది ఆన్సర్ ఈస్ ద ఆన్సర్ ఈస్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం లోపట రాజకీయ సమానత్వం అనేది ఉంటుంది. ధనిక, పేద అనేటి తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా సమానమైనటువంటి ఓటు ప్రాధాన్యత హక్కు ఉంటుంది. సెకండ్ వన్ తీసుకుంటే అమెరికాలో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ నేతృత్వంలో జరిగినటువంటి ఉద్యమం ఏది? విచ్ మూవ్‌మెంట్ ఇన్ ద యూఎస్ఏ వాజ్ లెడ్ బై మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్? పౌర హక్కుల ఉద్యమం, ఫ్రెంచ్ విప్లవం, యుద్ధ వ్యతిరేక ఉద్యమం, మహిళా ఓటు హక్కు ఉద్యమం. ది ఆన్సర్ ఈస్ కామెంట్ చేయండి. సివిల్ రైట్స్ మూవ్‌మెంట్, పౌర హక్కుల ఉద్యమం. మరి ఎక్కడ జరిగింది? అమెరికా లోపట నల్ల జాతీయుల పట్ల జరుగుతున్నటువంటి వివక్షను అరికట్టడానికి కొరకు అహింసా మార్గంలో ఈ ఉద్యమం జరపబడింది. క్వెషన్ నెంబర్ 3 తీసుకుంటే దక్షిణాఫ్రికా ఏ సంవత్సరంలో ప్రజాస్వామ్య దేశంగా మారింది? 1990, 1947, 1994, 1950. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ద ఆన్సర్ ఈస్ సి, 1994. మరి ఎవరి ఆధ్వర్యంలో వచ్చింది? నెల్సన్ మండేలా ఆధ్వర్యం లోపట అపార్థీడ్ అనేటువంటి వర్ణ వివక్షకు వ్యతిరేకంగా వచ్చింది. ఆ వ్యవస్థ అంతమై 1994 ఏప్రిల్లో మొదటిసారి బహుళ జాతి ఎన్నికలు అనేటివి జరిగినాయి. క్వెషన్ నెంబర్ 4 తీసుకుంటే సార్వత్రిక మానవ హక్కుల ప్రకటన యూడిహెచ్ఆర్ ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? 1945, 1948, 1950, 1952. సో ద ఆన్సర్ ఈస్ బి, 1948. మరి ఎవరు ఆమోదించడం జరిగింది? ఐక్యరాజ్య సమితి యొక్క సాధారణ సభ. మరి డేటు కూడా అడగడం జరుగుతుంది. డిసెంబర్ 10, 1948. మరి ఈ రోజును స్పెషల్గా ఏం జరుపుకుంటున్నాం? డిసెంబర్ 10ని మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సో డిసెంబర్ 10 మానవ హక్కుల దినోత్సవం. డిసెంబర్ 10, 1948 రోజు ఆమోదించారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఆమోదించింది. సో దీని చుట్టూ ఉన్నటువంటి రాబోయే క్వశ్చన్లు అవి. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే భారతదేశంలో ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించబడినటువంటి హక్కు ఏది? సమానత్వ హక్కు, స్వాతంత్ర హక్కు, ఆస్తి హక్కు, విద్యా హక్కు. ఆన్సర్ కామెంట్ చేయండి. సి ఇస్ ద రైట్ ఆన్సర్, ఆస్తి హక్కు. మరి ఆస్తి హక్కును ఎప్పుడు తొలగించారు? ప్రాథమిక హక్కు నుండి 1978లో తొలగించారు. మరి ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు? 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు. మరి ఇప్పుడు ఆస్తి హక్కు ఎలాంటి హక్కు? అది చట్టపరమైన హక్కు. క్వెషన్ నెంబర్ 6 తీసుకుంటే భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన అస్పృశ్యతను నివారిస్తుంది? అంటే అంటరానితనాన్ని నిషేధిస్తుంది. అన్టచబిలిటీ. ఆర్టికల్ 14, ఆర్టికల్ 17, ఆర్టికల్ 21, ఆర్టికల్ 32. సో ద ఆన్సర్ ఈస్ ఆర్టికల్ 17. 17వ నిబంధన అస్పృశ్యతను నిషేధించింది. క్వెషన్ నెంబర్ 7 తీసుకుంటే ఇంటి లోపల జరిగే హింస నుంచి మహిళలను రక్షించడానికి 2005లో ఆమోదించబడిన చట్టం ఏది? విచ్ యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్ 2005 టు ప్రొటెక్ట్ ఉమెన్ ఫ్రమ్ వైలెన్స్ విత్ ఇన్ ద హోమ్? బాల్య వివాహాల నిరోధ చట్టం, గృహహింస నిరోధ చట్టం, వరకట్న నిషేధ చట్టం, నిర్భయ చట్టం. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఇది బి ఇస్ ద రైట్ ఆన్సర్, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, గృహహింస నిరోధక చట్టం అంటారు దీన్ని. సో మహిళలకు ఇంట్లో జరిగేటువంటి శారీరక మానసిక వేధింపుల నుంచి రక్షణ లభించడం జరుగుతుంది దీని నుంచి. బి ఇస్ ద రైట్ ఆన్సర్.
వాట్ ఈస్ ద హెల్ప్ లైన్ నంబర్ ఫర్ చిల్డ్రన్ ఇన్ డిస్ట్రెస్? ఆపదలో ఉన్నటువంటి పిల్లల కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబర్ ఏది? 100, 108, మరి 1098, 104. ఆన్సర్ కామెంట్ చేయండి. సి ఇస్ ద రైట్ ఆన్సర్, 1098. ఇది 1098 అనొద్దు, పిల్లలకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి 1098. సో ఇది మరి ఎప్పుడు తీసుకురావడం జరిగింది? ఓకే, నెక్స్ట్ అది ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ అవుతుంది. సో క్రింది వాటిలో సహజ విపత్తు ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ న్యాచురల్ డిజాస్టర్? మరి ఇది క్రింది వాటిలో సహజ విపత్తు ఏది? పారిశ్రామిక అగ్ని ప్రమాదం, రోడ్డు ప్రమాదం, భూకంపం, రసాయన లీకేజీ. సో ది రైట్ ఆన్సర్ ఈజ్ సి, భూకంపం. సి ద రైట్ ఆన్సర్, భూకంపం. ఇది సహజ విపత్తు, ఎందుకంటే ప్రకృతి సిద్ధంగా వచ్చేటువంటి ఆపదలను సహజ విపత్తులు అంటారు. ఇది మానవ తప్పిదాల వల్ల వచ్చేది కాదు. జపనీస్ భాషలో సునామీ అంటే అర్థం ఏమిటి? పెద్ద ఆటుపోట్లు, రేవు తరంగం, తుఫాను, భూ ప్రకంపన. ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ ఇస్ హార్బర్ వేవ్, రేవు తరంగం అంటారు. అంటే జపనీస్ భాష లోపల సు అంటే రేవు, నామి అంటే తరంగం. బి ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 11 తీసుకుంటే భారతదేశంలో రోడ్డు భద్రతకు బాధ్యత వహించే సంస్థ ఏది? NHAI, BRO, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, RTO. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఆన్సర్ ఈజ్ సి, సి ఇస్ ద రైట్ ఆన్సర్. రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ దీనికి బాధ్యత వహించడం మరియు నియమాలను రూపొందించడం కూడా జరుగుతుంది ఇదే సంస్థ. క్వశ్చన్ నెంబర్ 12 తీసుకుంటే జీబ్రా క్రాసింగ్ దేనికోసం? వాహనాల కోసం, జంతువుల కోసం, పాదచారుల కోసం, సైకిల్ స్వారీ కోసం. సో వెరీ ఈజీ క్వశ్చన్ కదా. సి ఇస్ ద పాదచారుల కోసం, రోడ్డును దాటేవారు సురక్షితంగా దాటడానికి కొరకు ఉద్దేశించబడినటువంటిది. సో టెట్లో కూడా ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి, చాలా ఈజీ ఉంటాయి అవి. సో క్వశ్చన్ పేపర్ కంప్లీట్గా చూడడానికి ప్రయత్నం చేయాలి. ఇన్ టైంలో మనం బిట్స్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయాలి, ఎందుకంటే స్లోగా చేసుకుంటూ పోతే చివరిలో ఎక్కువ ఈజీ ఇలాంటి క్వశ్చన్లు ఉన్నాయనుకోని చాలా మిస్ అవుతాం. క్వశ్చన్ నెంబర్ 13 తీసుకుంటే ప్రజాస్వామ్యంలో అధికారానికి అంతిమ మూలం ఎవరు? ఇన్ డెమోక్రసీ అల్టిమేట్ సోర్స్ ఆఫ్ పవర్? పార్లమెంటు, రాష్ట్రపతి, ప్రజలు, సుప్రీంకోర్టు. సో ద ఆన్సర్ ఈస్ ప్రజలు. ప్రజలే అంతిమ మూలం అధికారానికి, ఎందుకంటే ప్రజలే పాలకుల్ని ఎన్నుకుంటారు. ఒక రకంగా అధికారం మొత్తం ప్రజల చేతుల్లో ఉన్నట్టే లెక్క. క్వశ్చన్ నెంబర్ 14 తీసుకుంటే ఆంగ్ సాన్ సూకీ ఏ దేశంలో ప్రజాస్వామ్య పోరాటంతో సంబంధం కలిగి ఉన్నారు? నేపాల్, మయన్మార్, లిబియా, ఇరాక్. సో ఆన్సర్ కామెంట్ చేయండి. ఈజ్ ద రైట్ ఆన్సర్, మయన్మార్. ఇక్కడ సైనిక పాలన ఉంది, దానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం కోసం ఈమె దశాబ్ద కాలం పాటు పోరాటం జరిగింది. భారతదేశంలో సమాచార హక్కు చట్టం ఎప్పుడు ఆమోదించబడింది? 2000, 2005, 2010, 1995. సో ది ఆన్సర్ ఈజ్ 2005. బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకుంటే విచ్ రైట్ అలౌస్ సిటిజన్స్ టు మూవ్ ద కోర్ట్ ఇఫ్ దేర్ రైట్స్ ఆర్ వయోలేటెడ్? ఎప్పుడైతే మన హక్కులు ఉల్లంఘించబడినప్పుడు పౌరులు కోర్టును ఆశ్రయించడానికి ఏ హక్కు అనుమతిస్తుంది? స్వేచ్ఛా హక్కు, రాజ్యాంగ పరిహార హక్కు, సమానత్వ హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు. సో రైట్ ఆన్సర్ బి, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, రాజ్యాంగ పరిహారపు హక్కు. మరి ఏ నిబంధన కింద ఉంది ఇది అంటే 32వ నిబంధన కింద రాజ్యాంగంలో పొందుపరచబడింది. మన ప్రాథమిక హక్కులకు గనక మన భంగం కలిగితే కోర్టు ద్వారా న్యాయం పొందొచ్చు. క్వశ్చన్ నెంబర్ 17 తీసుకుంటే వరకట్న నిషేధ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? 1951, 1961, 1971, 1981.
సో ద ఆన్సర్ ఈస్ బి. 1961 లోపట వరకట్నం తీసుకోవడం, ఇవ్వడం రెండూ నేరమే అని ఈ చట్టం చేయబడింది. క్వశ్చన్ నెంబర్ 18. భారతదేశంలోని ఏ తీరంలో తుఫాన్లు ఎక్కువగా సంభవిస్తాయి? పశ్చిమ తీరం, తూర్పు తీరం, మలబార్ తీరం, కొంకన్ తీరం. సో ది ఆన్సర్ ఈస్ ఈస్ట్ కోస్ట్. తూర్పు తీరంలో ఎక్కువగా తుఫాన్లు సంభవిస్తాయి. అంటే బంగాళాఖాతం లోపట ఏర్పడేటువంటి అల్పపీడనాల వల్ల మరి ఏ రాష్ట్రాలు ఎక్కువ? ఆంధ్రప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాలకు ముప్పు ఎక్కువగా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 19 తీసుకుంటే ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు దేన్ని ధరించాలి? సీట్ బెల్ట్, హెల్మెట్, సన్ గ్లాసెస్, టోపీ. సో హెల్మెట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్లు మొన్న సెట్ ఎగ్జామ్లో కూడా వచ్చింది, నాట్ టెట్, సెట్. రోడ్డు భద్రతలో గోల్డెన్ అవర్ అనగా? రోడ్డు భద్రతలో గోల్డెన్ అవర్ ఇన్ రోడ్ సేఫ్టీ రెఫర్స్ టు ప్రమాదానికి ముందు గంట, ప్రమాదం జరిగిన మొదటి గంట, సూర్యాస్తమయ సమయం, ట్రాఫిక్ రద్దీ సమయం. సో ప్రమాదం జరిగిన తర్వాత మొదటి గంట. ఎందుకంటే ఈ సమయంలో వైద్యం అందితే బాధితులకు ప్రాణం దక్కే అవకాశం 80% ఉంటుందట. 80%. సో నెక్స్ట్, డెమోక్రసీ కమ్స్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్స్ డెమోస్ అండ్ క్రాటోస్. డెమోస్ మీన్స్ ప్రజాస్వామ్యం అనే పదం గ్రీకు పదాలైన డెమోస్, క్రాటోస్ నుంచి వచ్చింది. డెమోస్ అంటే రాజు, ప్రజలు, చట్టం, స్వేచ్ఛ. సో ది ఆన్సర్ ఈస్ బి, ప్రజలు. ఎవరు? ప్రజలు. మరి డెమోస్ అంటే ప్రజలు, క్రాటోస్ అంటే అధికారం, డెమోక్రసీ. ఎన్హెచ్ఆర్సి స్టాండ్స్ ఫర్ నేషనల్ హెల్త్ రీసెర్చ్ కౌన్సిల్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ హైవే రోడ్ కౌన్సిల్, నేషనల్ హౌస్ రిసోర్స్ సెంటర్. ది ఆన్సర్ ఈస్ బి, జాతీయ మానవ హక్కుల కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఇది దేశంలో మానవ హక్కుల పరిరక్షణను చూస్తుంది. ద పోక్సో యాక్ట్ 2012 ఈజ్ రిలేటెడ్ టు. పోక్సో చట్టం దేనికి సంబంధించింది? 2012 యాక్ట్. మహిళల రక్షణ, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ, రోడ్డు భద్రత, పర్యావరణం. ఆన్సర్ ఈస్ బి, లైంగిక నేరాల నుంచి పిల్లల్ని రక్షించడానికి కొరకు మరి ఇది ఉద్దేశించబడింది. 18 ఏళ్ల లోపు పిల్లలకు రక్షణ కల్పించడానికి 2012 లోపల ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. నెంబర్ 25 తీసుకుంటే భూమి ఉపరితలం అకస్మాత్తుగా కంపించడాన్ని ఏమంటారు? వరద, భూకంపం, కరువు, తుఫాను. సో ద ఆన్సర్ ఈస్ బి, ఎర్త్ క్వేక్, భూకంపం అంటారు. సో భూమి లోపల టెక్టానిక్ ప్లేట్లు కదలడం వల్ల భూకంపాలు సంభవించడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 26 తీసుకుంటే క్రింది వాటిలో ట్రాఫిక్ సైన్ కేటగిరీ కానిది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ట్రాఫిక్ సైన్ కేటగిరీ? తప్పనిసరి, హెచ్చరిక, సమాచారం, అలంకారం. మ్యాండేటరీ, కాషనరీ, ఇన్ఫర్మేటరీ, డెకరేటివ్. సో ఇంగ్లీష్లో ఈజీ ఉన్నాయి. సో క్వశ్చన్ నెంబర్ తీసుకుంటే డి, కానిది డి. డెకరేటివ్ అలంకారం కాదు, ఇక్కడ ఇన్ఫర్మేటివ్ ఉండాలి, కాషనరీ ఉండాలి, మ్యాండేటరీ ఉండాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే లిబియాలో మొహమ్మద్ గడాఫీ పాలన ఒక ప్రజాస్వామ్యం, రాచరికం, సర్వాధికార పాలన అంటే నియంతృత్వం, గణతంత్రం. సో ఇన్ లిబియా ముఅమ్మర్ మొహమ్మద్ గడాఫీస్ రూల్ వాజ్ ఏ. ఆన్సర్ కామెంట్ చేయండి. సి ఇస్ ద రైట్ ఆన్సర్. సర్వాధికార పాలన, డిక్టేటర్షిప్, నియంతృత్వ పాలన. మరి ఇతను లిబియాను సుమారు 42 ఏళ్ల పాటు ఏకచక్రాధిపత్యంగా పాలించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 28 తీసుకుంటే భారత రాజ్యాంగ పీఠికను రూపొందించిన వారు ఎవరు? హూ రోడ్ ద ప్రియాంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? బిఆర్ అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, రాజేంద్ర ప్రసాద్. అంటే పీఠిక రూపకర్త ఇక్కడ.
సో ఆన్సర్ ఈస్ జవహర్లాల్ నెహ్రూ. బి ఇస్ ద రైట్ ఆన్సర్. మరి ఎలా డైరెక్ట్‌గానా? ఇండైరెక్ట్‌గా తీసుకుంటే మరి రాజ్యాంగ పరిషత్తు లోపట నెహ్రూ ప్రవేశపెట్టినటువంటి ఆశయాల తీర్మానం ఆధారంగా ఈ పీఠిక రూపొందించబడింది గనక మరి ఆయన పేరు చెప్పడం జరుగుతుంది ఇక్కడ. 29 తీసుకుంటే ఏ ప్రాథమిక హక్కు కింద బాలకార్మిక వ్యవస్థ నిషేధించబడింది? బాలకార్మిక వ్యవస్థ అనేది ఏ ప్రాథమిక హక్కు కింద నిషేధించబడింది? చైల్డ్ లేబర్ ఈజ్ ప్రొహిబిటెడ్ అండర్ విచ్ ఫండమెంటల్ రైట్? స్వాతంత్ర హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వాతంత్ర హక్కు, విద్యా సాంస్కృతిక హక్కు. ది ఆన్సర్ ఈస్ బి, పీడనాన్ని నిరోధించే హక్కు. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే సో ఇవి మీకు తప్పకుండా ఉపయోగపడతాయి. మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, యూజ్ అవుతుంది. సో దీని తర్వాత మనం ఇప్పటి వరకు 6th నుంచి 10th వరకు ఇంపార్టెంట్ బిట్స్ అని కొన్ని చేయడం జరిగింది. ఇంకొంచెం డెప్త్గా వెళ్ళి మిగిలిన అన్ని అంశాలు కవర్ అయ్యే విధంగా కంప్లీట్ చేద్దాం సోషల్ని. క్వశ్చన్ నెంబర్ 30 తీసుకుంటే 73 మరియు 74 రాజ్యాంగ సవరణ చట్టాలు దేనికి సంబంధించినవి? ప్రాథమిక హక్కులు, స్థానిక స్వపరిపాలన సంస్థలు, మహిళల హక్కులు, అత్యవసర అధికారాలు. సో ది ఆన్సర్ ఈస్ స్థానిక స్వపరిపాలన. అంటే గ్రామ పంచాయతీలు మరియు మున్సిపాలిటీలకు రాజ్యాంగ హోదా కల్పించినవి. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం ఎప్పుడు ఆమోదించబడింది? ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ సెక్సువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్ 2005, 2013, 2012, 2010. ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ ఈజ్ 2013. సో మరి దీన్ని ఎలా రూపొందించారు? దీని ఆధారంగా అనడం జరుగుతుంది. ఇది విశాఖ గైడ్ లైన్స్ ఆధారంగా రూపొందించడం జరిగింది. విశాఖ గైడ్ లైన్స్. క్వశ్చన్ నెంబర్ 32 తీసుకుంటే మానవ చర్యల వల్ల కలిగే విపత్తులను ఏమంటారు? సహజ విపత్తులు, మానవకారక విపత్తులు, అంతరిక్ష విపత్తులు, గ్రహ విపత్తులు. న్యాచురల్ డిజాస్టర్స్, మ్యాన్ మేడ్ డిజాస్టర్స్, స్పేస్ డిజాస్టర్స్, ప్లానిటరీ డిజాస్టర్స్. ద ఆన్సర్ ఈస్ బి, మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అనడం జరుగుతుంది. మరి ఎలాంటివి అవి మ్యాన్ మేడ్ డిజాస్టర్స్? మానవకారక విపత్తులు అంటే అడవులు నరకడం, కాలుష్యానికి గురి చేయడం, ఇలాంటివన్నీ కూడా దీని కిందకి వస్తాయి. ఎగ్జాంపుల్ కూడా అడుగుతాడు ఇట్లా. సో 33 తీసుకుంటే భారతదేశంలో బాలికల కనీస వివాహ వయసు ఎంత? సో 16 సంవత్సరాలు, 18, 21, 15. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. అబ్బాయిలకు 21 సంవత్సరాలు. క్వశ్చన్ నెంబర్ 34 తీసుకుంటే వేగ పరిమితి సూచికలు సాధారణంగా ఏ ఆకారంలో ఉంటాయి? స్పీడ్ లిమిట్ సైన్స్ ఏవైతే ఉంటాయో స్పీడ్ లిమిట్ కొరకు ఉపయోగించేటువంటి ఆ సైన్ బోర్డులు యూజువల్లీ ఇన్ విచ్ షేప్? ట్రయాంగిల్ అంటే త్రిభుజం, వృత్తం, చతురస్రం, అష్టభుజి. ఏ ఆకారంలో ఉంటాయి? ఆన్సర్ కామెంట్ చేయండి. సో ది ఆన్సర్ ఈస్ బి, వృత్తం. అంటే ఇక్కడ వృత్తాకారంలో ఉన్నవి ఏవైతే ఉంటాయో సైన్ బోర్డులు తప్పనిసరిగా పాటించాల్సినటువంటి ఆదేశాలను సూచించడం జరుగుతుంది. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. భారతదేశంలో తుఫాన్ల గురించి సమాచారాన్ని అందించే సంస్థ. విచ్ ఆర్గనైజేషన్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సైక్లోన్స్ ఇన్ ఇండియా? ఇస్రో, ఐఎండి, నాసా, ఎన్డిఆర్ఎఫ్. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. భారత వాతావరణ శాఖ, ఐఎండి. మరి తుఫాన్లు, వర్షాల గురించి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరుగుతుంది. ఇది అధికార సంస్థ. క్వశ్చన్ నెంబర్ 36 తీసుకుంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఏ దేశంలో అమల్లో ఉంది? భారతదేశం, అమెరికా, స్విట్జర్లాండ్, చైనా. సి ఇస్ ద రైట్ ఆన్సర్. స్విట్జర్లాండ్లో అమల్లో ఉంది. ప్రజలు నేరుగా ఓటింగ్ ద్వారా చట్టాల తయారీలో కూడా పాల్గొంటారు ఇక్కడ. అది స్పెషాలిటీ. భారత రాజ్యాంగ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సర్దార్ పటేల్, మౌలానా ఆజాద్. ది ఆన్సర్ ఈజ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.
ఎందుకు మరి? రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా చేసిండు గనక ఆయన చేసిన సేవలకి గుర్తింపు లభించింది. క్వెషన్ నెంబర్ 38 తీసుకుంటే విద్యా హక్కు చట్టం ఏ వయస్సు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందిస్తుంది? ఇది మన సెట్‌లో ఇదే సేమ్ క్వెషన్ అడిగిండు. ఏజ్. సో 5-10 సంవత్సరాలు, 6-14 ఇయర్స్, 3-18, 6-12 ఇయర్స్. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. 6-14 ఇయర్స్. 6-14 ఇయర్స్ రైట్ ఆన్సర్. ఈ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్లకు ఉచితంగా మరియు నిర్బంధ విద్యను అందించడం ప్రభుత్వం యొక్క బాధ్యత. 39 తీసుకుంటే గృహహింసలో ఇవి ఉంటాయి. మరి డొమెస్టిక్ వైలెన్స్ ఇంక్లూడ్స్. మరి దేని గృహహింస అంటారు? శారీరక హింస, మానసిక హింస, ఆర్థిక హింస, పైవన్నీ. సో ఆన్సర్ ఈజ్ డి. ఆన్సర్ ఈజ్ డి ఇక్కడ. అంటే పైవన్నీ. ఏం జరుగుతుంది? శారీరక దాడే కాదు, తిట్టడం లాంటి మానసికమైనటువంటి, మరి డబ్బులు ఇవ్వకపోవడం అనేటువంటి ఆర్థికమైనటువంటి కూడా హింస కిందకే వస్తాయట. సో నెక్స్ట్, రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ఏమిటి? చెడు రోడ్లు, వాహన లోపాలు, మానవ తప్పిదాలు లేదా డ్రైవర్ నిర్లక్ష్యాలు లేదా వాతావరణం ప్రధానమైనటువంటి కారణం అంటుంది ఇక్కడ. సో సి ఇస్ ద రైట్ ఆన్సర్. మానవ తప్పిదాలే అతి ప్రధానమైనవి. అతివేగం, అశ్రద్ధ, ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం వలన ఎక్కువ జరుగుతున్నవి. ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రాతినిధ్యం దేని ద్వారా జరుగుతుంది? ప్రొటెస్ట్. ప్రజల ప్రాతినిధ్యం. నిరసనలు, ఎన్నికలు, సమ్మెలు, వినతులు. ది ఆన్సర్ ఈస్ ఎన్నికలు. బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎన్నికల ద్వారా జరుగుతుంది ప్రజల ప్రాతినిధ్యం. పరోక్ష ప్రజాస్వామ్యం లోపల ప్రజలు ఓటు హక్కు ద్వారా ఈ ప్రతినిధులను ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. పౌరులందరికీ సార్వత్రిక ఓటు హక్కును కల్పించిన మొదటి దేశం ఏది? ఇండియా, యుఎస్ఏ, న్యూజిలాండ్, ఫ్రాన్స్. పౌరులందరికీ సార్వత్రిక ఓటు హక్కును కల్పించిన మొదటి దేశం అంటుంది ఇక్కడ. ది ఫస్ట్ కంట్రీ టు గ్రాంట్ యూనివర్సల్ సఫ్రేజ్ టు ఆల్ సిటిజన్స్. ఆన్సర్ కామెంట్ చేయండి. సి ఇస్ ద రైట్ ఆన్సర్. న్యూజిలాండ్. మరి ఏ సంవత్సరం కల్పించారు? 1893 లోపల కల్పించడం జరిగింది. 1893లో మహిళలకు కూడా ఓటు హక్కు కల్పించినటువంటి తొలి దేశం ఇది. ఇంకా అది స్పెషాలిటీ ఇక్కడ. సార్వత్రిక ఓటు హక్కును మొదట కల్పించింది, మరి మహిళలకు కూడా ఓటు హక్కు 93లో కల్పించడం జరిగింది. 43 తీసుకుంటే సెక్యులరిజం మీన్స్ లౌకికవాదం అనగా ఏమిటి? ఒక మతాన్ని ప్రోత్సహించడం, రాజ్యం మతం నుండి వేరుగా ఉండడం, అన్ని మతాలను వ్యతిరేకించడం, పాఠశాలల్లో మతపరమైనటువంటి విద్య. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. రాజ్యము మతము వేరు చేయడమే దీని యొక్క స్పెషాలిటీ. ప్రభుత్వానికి ఎటువంటి అధికారక మతం అనేది ఉండదు, అన్ని మతాలను సమానంగా చూస్తుంది. నిర్భయ చట్టం 2013 వేటికి వ్యతిరేకంగా చట్టాలను కఠినతరం చేసింది? అవినీతి, మహిళలపై లైంగిక దాడులు, నేరాలు, బాల కార్మిక వ్యవస్థ, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మహిళలపై లైంగిక దాడులు, నేరాల గురించి చేయడం జరిగింది. దీని తర్వాత 2012 లోపల జరిగినటువంటి ఒక నిర్భయ ఘటన ఆధారంగా 2013లో చట్టం తీసుకురావడం జరిగింది. 45 తీసుకుంటే వాట్ ఈస్ ద ఇమీడియట్ స్టెప్ డ్యూరింగ్ ఏ ఫైర్ యాక్సిడెంట్? అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వెంటనే తీసుకోవాల్సినటువంటి చర్య ఏమిటి? మన కింద దాక్కోవడం, లిఫ్ట్ ఉపయోగించడం, ఖాళీ చేసి 101కి కాల్ చేయడం, మంటల వైపు పరిగెత్తడం. సో 101కి కాల్ చేయడం ఇది అతి ముఖ్యమైనటువంటిది. మరి పొగ వస్తున్నప్పుడు నేల మీద పాకడం అనేది క్షేమకరం అని ఇది కూడా అడగవచ్చు. నేల మీద పాక్కుంటూ వెళ్ళాలి. సో నెక్స్ట్, జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను ఎప్పుడు నిర్వహిస్తారు? నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ జనవరి, ఆగస్ట్, అక్టోబర్, డిసెంబర్. సో ఈజ్ ద రైట్ ఆన్సర్. జనవరిలో నిర్వహించడం జరుగుతుంది ప్రజల్లో అవగాహన కోసం. ది ప్రైమరీ ఆర్గన్ ఆఫ్ UN దట్ వర్క్స్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఈజ్.
మానవ హక్కుల కోసం పనిచేసేటువంటి ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన విభాగం ఏది? WHO, యునెస్కో అండ్ UN హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అండ్ మానవ హక్కుల మండలి, IMF. ఈజ్ ద రైట్ ఆన్సర్. UN మానవ హక్కుల మండలి, UN హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉంటుంది, అది మానవ హక్కుల కోసం పనిచేస్తుంది. మరి ఇది ఎక్కడ ఉంది? స్విట్జర్లాండ్లో జెనీవాలో ఉంది. ఎక్కడ ఉంది? జెనీవాలో ఉండడం జరిగింది. స్విట్జర్లాండ్లో ఉంది జెనీవా, ఈ ప్రధాన కార్యాలయం. క్వశ్చన్ నెంబర్ 49 తీసుకురా. భారతదేశంలో సమాచార హక్కు కోసం ప్రారంభమైనటువంటి ఉద్యమం ఏది? మొదట సమాచార హక్కు కోసం మరి ఏ ఉద్యమం ప్రారంభమైంది? నర్మదా బచావో ఆందోళన్, మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్, MKSS అంటారు. ఇది చిప్కో మూమెంట్, అప్పికో మూమెంట్. సో ది ఆన్సర్ ఈస్ MKSS is the right answer. మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్. దీనివల్లే RTA రావడం జరిగింది. నెక్స్ట్, హజార్డ్ రిఫర్స్ టు. మరి హజార్డ్ అనగా ఏంటి? విపత్తు అంటే ఏమిటి? సరే, హజార్డ్ అనేది ఏంటి అంటుంది ఇక్కడ. మరి ఇది ది రిజల్ట్ ఆఫ్ ఏ డిజాస్టర్, విపత్తు ఫలితం, లేదా ఒక ప్రమాదకరమైనటువంటి సంఘటన, సహాయక చర్యలు, ఇన్సూరెన్స్, బీమా, ఏదవుతుంది? సో ది ఆన్సర్ ఈస్ ఎ డేంజరస్ ఫెనామెనా ఆర్ ఈవెంట్. ఒక ప్రమాదకరమైనటువంటి సంఘటన హజార్డ్ అనడం జరుగుతుంది. అంటే ప్రాణాలకు లేదా ఆస్తికి నష్టం కలిగించేటువంటి ఎటువంటి సంఘటన అయినా కూడా మనం హజార్డ్ అనడం జరుగుతుంది. రెడ్ ట్రాఫిక్ లైట్ ఇండికేట్స్. ఎరుపు రంగు ట్రాఫిక్ లైట్ దేన్ని సూచిస్తుంది? వెళ్ళండి, సిద్ధంగా ఉండండి, ఆగండి, వేగం తగ్గించండి. ఆన్సర్ ఈస్ సి, స్టాప్, ఆగండి. సో స్టాప్ లైన్ వెనుక వాహనం నిలపాలని సూచించడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిత్రులందరికీ కూడా షేర్ చేసి మరి టెట్లో అత్యధిక మార్కులు రావడానికి సహాయం చేయండి. సో వీటికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్లు అన్నీ కూడా మన వాట్సాప్ గ్రూప్లో ఉంటాయి. దానికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది.